వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తాండెల్ మూవీ షూటింగ్ దసరా అయితే ఉంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. 70 కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారట. సాయి పల్లవి ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. శ్రీకాకుళం నేపథ్యంలో తాండెల్ మూవీ కథ అయితే ఉంటుంది. ఇక రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితోనే ఈ కథను సిద్ధం చేశారు. నాగ చైతన్య క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారట. రాజు అనే వ్యక్తి లైఫ్ లో జరిగిన నిజ జీవిత సంఘటనలకి కాస్త ఫిక్షన్ జోడించి తాండెల్ మూవీని రెడీ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మ్యాన్ గా మనకి కనిపించబోతున్నారు. సముద్రం పైన వేటకి వెళ్లే పాకిస్తాన్ జైల్లో బందీ అయిపోయిన ఒక మత్స్యకారుడిగా నాగ చైతన్య పాత్ర ఉంటుందట. ఇప్పటికీ కీలక షెడ్యూల్స్ ని విశాఖపట్నం, శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీలో జాతర ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చుతో హైదరాబాద్ లో పెద్ద సెట్టే వేశారు. ఇక ఈ జాతర కోసం 60 మంది కళాకారులని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చారట. అలాగే జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు కలిపి 900 మంది వరకు ఈ జాతర ఎపిసోడ్ లో మనకి కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదిరిపోయే రేంజ్ లో ఫోక్ బీట్ సాంగ్ కూడా ఉంటుందట. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ జాతర ఎపిసోడ్ కోసం గూస్ బంప్స్ క్రియేట్ చేసేలానే మ్యూజిక్ కూడా అందించారని మనకు తెలుస్తోంది. నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తాండెల్ సినిమా అయితే తెరకెక్కుతుంది. ఆ విషయం మనకు తెలిసిందే. ఇక మూవీ కథ డిమాండ్ మేరకు ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారట మూవీ టీం. ఇక డిసెంబర్ 20న తాండెల్ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని కూడా మూవీ టీం అయితే అనుకుంటున్నారు. ఇక సినిమా పైన భారీ అంచనాలు నెలకొని అయితే ఉన్నాయి. ఇక విరాట పర్వం తర్వాత సాయి పల్లవి తెలుగులో చేస్తున్న సినిమా తాండెల్ కావడం, ఆమె డాన్స్ నెంబర్స్ ని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగా. పక్కా శ్రీకాకుళం ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ అమ్మాయిగానే సాయి పల్లవి ఈ చిత్రంలో మనకి కనిపించబోతుందని ఆమె ఫస్ట్ లుక్ ని బట్టే మనకి స్పష్టం అవుతుంది. అలాగే లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య అదే విధంగా సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కావడంతో ప్రేక్షకులలో తాండెల్ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో కిక్కిస్తుందో, అదే విధంగా ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.